నీకేం కావాలరా తినడానికి? కేఎఫ్సీయా? ఇంకా బిర్యానీయా? తింటావా? తెద్దామా? ఓకే వెళ్దామా? డన్ చెప్పు. ఏటెట్ తింటాం మనం ఇప్పుడు? కేఎఫ్సీ బిర్యానీ. ఓకే పద, చల్ పద, వస్తాడు పద, చల్ పదండి. మా పాపకైతే సాస్ ప్యాకెట్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ డాడీ నాన్న సాస్ ప్యాకెట్ కావాలి, నాన్న సాస్ ప్యాకెట్ కావాలని అడిగితే కొంటానమ్మా అంటున్నారు. అలా నవ్వుతున్నాను నేనైతే. మా సాయి గారిని ముద్దులాడుకుంటున్నాను. ఆడు హాయ్ చెప్పరా అంటే హాయ్ చెప్తున్నాడు. అలా రోడ్ చూసుకుంటూ వెళ్ళాము. నీట్గా ఉంది కదా వ్యూ. అది ఇంకా చాలా బాగుంది. వర్షం పడలేదు. కేఎఫ్సీ అయితే లేదు, బిర్యానీ అయితే తెచ్చుకున్నాం. దివిష కేఎఫ్సీ తర్వాత తెచ్చుకుందామే. బిర్యానీ హ్యాపీ కదా? ఏది చూడు. సమోసా తిన్నావా? ఏది సాస్ ప్యాకెట్? సరే కానీ నీ సాస్ ప్యాకెట్ ఏది? ఓకే ఇవ్వండి గైస్ బిర్యానీ. హాయ్ చెప్పు సాయి. హాయ్ గాయస్. గాయస్ బిర్యానీ అయితే తెచ్చుకున్నాం. మనకు ఉల్లిపాయలు ఏంది అవ్వదు, వీళ్ళు ఉల్లిపాయలు అయిపోయిన తినేస్తారు. సాయి తినేస్తాం, బాయ్. చాలు చాలు. ఆనియన్. నేను ఏంటో ఎప్పుడు బిర్యానీ తెచ్చుకున్నా ఇదే డ్రెస్ మ్యాచ్ అవుతుంది, మరి ఎందుకో నాకైతే తెలీదు. చికెన్ ఫ్రై పీస్ ఇదిగోండి ఫస్ట్. దిశా ఎలా ఉంది? ఎలా ఉంది మాయ? ఎలా ఉంది సాయి? ఎలాగుంది? నాకైతే రోజు బిర్యానీ తినమన్నా అయినా నేను తినేస్తాను. కాకపోతే అలా తింటే మనకే బాగోదని చెప్పి తినం. అంతలాగా బిర్యానీ లవర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి గైస్. అందులో నేను ఒకదాన్ని. బిర్యానీ అంటే నాకు అదొక ఎమోషన్ అంతే. నాకు చాలా ఇష్టం బిర్యానీ అంటే. ఎందుకో మరి తెలీదు, దాని టేస్ట్ బట్టి అయితే నాకు చాలా ఇష్టం. ఒకవేళ బయట నుంచి తెచ్చుకోపోయినా ఇంట్లో అయినా మేము ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటాము. బిర్యానీ అంత ఇష్టం నాకు. సాయిబాబుకి అయితే పాటలు ఉంటే చాటు గొబ్బియ్యలో సాంగ్ అయితే వస్తుంది. ఆ సాంగ్ రాగానే డ్యాన్స్ ఎలా వేస్తున్నారు చూడండి. గొబ్బియ్యల్లో గొబ్బియ్యల్లో ఆ సాంగ్కి చూసారు ఎలా వేస్తున్నాడు. ఇదిగోండి గైస్ మేమైతే ఫ్రైడ్ రైస్కి అయితే స్టార్ట్ అయ్యాము. వర్షం పడుతుంది. నేనైతే ఆ గొడుగు పట్టుకోలేకపోతున్నాను. అసలు గాలికి ఎగిరిపోతుంది, పట్టుకుంటే గాలికి ఎగిరిపోతుంది. ఎంత గట్టి పట్టుకున్నాను. పాపం దివిష అయితే డ్రింక్ బాటిల్ కొనమంది కానీ అసలు తాగలేదు. వాళ్ళ నాన్నకి నాకైతే ఇచ్చింది. అంకుల్ అడుగుతున్నా డ్రింక్ బాటిల్ పట్టుకుంటుంది, చాలా బాగా పట్టుకుంటుంది అని చెప్పాను. హెల్తీ ఫుడ్ పద, నువ్వు తాగి నాన్నకిచ్చి. ఏదైనా చికెన్ ఉంటేనే ఫ్రైడ్ రైస్ అన్నాం. సాయి సాయి బాబు బూజీ హాయ్. రేట్ ఎక్కువే. హాయ్ ఫ్రెండ్. వర్షం పాడుతుంది. ముదిచి అమ్మకు అవ్వ పెట్టే, అవ్వ పెట్టే. బంగారం బంగారం. వచ్చేసి ఏది దివిష తల్లి అదంటే అది అంటుంది కేఎఫ్సీ అమ్మ అని చెప్పి ఫుల్ గెంతేస్తుంది. ఎంజాయ్మెంట్ దానికైతే. దివిష మమ్మీ బాక్స్లో ఓపెన్ చేస్తుంది కదా, అదేంటి? కేఎఫ్సీ. బాగుందే. కేఎఫ్సీ అయితే చాలా బాగుంది గైస్. మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ అయితే తీసుకొచ్చారు. చాలా సూపర్ టేస్ట్గా అయితే ఉంది, చాలా బాగుంది. పెద్ద పీసెస్ 2 వచ్చాయి. వింగ్స్ ఒక 6-8 వచ్చాయి. ఇంకొక పీస్ కూడా ఒక 8 వచ్చాయి. చాలా బాగుంది కేఎఫ్సీ అయితే. మా ఆయన అక్కడ ఏం జోకేసాం తెలియదు కానీ నవ్వుకున్నాం, గుర్తులేదు. చాలా బాగుంది. ఒకరికొకరికి తినిపించుకున్నాం. చాలా బాగుంది కేఎఫ్సీ. చికెన్ అంటే ఎవరికి నచ్చదండి, ఇంక చాలా బాగుంటుంది. మన వీడియోస్ కానీ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా లైక్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి గైస్. మ్యూట్లో ఉండకండి. మా బాబుకి కూడా పెట్టాను, చిన్నదే, ఎక్కువ తినలేదు. ఆడికైతే ఒక పీస్ ఇచ్చాను దుమ్ముతో సహా. ఎంత చక్కగా తిన్నాడో. అంత బాగా తింటాడని నేను కూడా అనుకోలేదు. తర్వాత అయితే అందరికీ ప్లేట్స్లో ఇచ్చి నేను కొంచెం యాక్టింగ్ చేశాను. ఇలాగ అలాగని ఫొటోస్కి అయితే మంచిగా తీసుకున్నాను ఫొటోస్ అవి. మరి తిన్నప్పుడే కదా తీసుకోవాలి. తర్వాత అయితే చక్కగా లూడో గేమ్ ఆడాం. లూడో ఆడుతూ బయట ఫుల్ వర్షం, లూడో ఆడుతూ ఆ వర్షంలో కేఎఫ్సీ తింటే ఎలా ఉంటుంది, వేరే లెవెల్. నా కొడుకు చూడండి ఎలా తింటున్నాడు కేఎఫ్సీ. మరి మామూలుగా ఉండదు మా కొడుకుతో. చికెన్ పిచ్చోడండి బాబు. చికెన్ ఎగ్ అంటే మామూలు కాదు, చాలా ఇష్టం ఆడికి. నాన్ వెజ్ లవర్స్ ఎంతమంది ఉన్నారు ఇలానా?
మా ఇంట్లో అందరమే నాన్ వెజ్ లవర్సే, వెజ్ లవర్స్ అంటూ ఎవరూ లేరు, అందరం నాన్ వెజ్ లవర్సే. మామయ్య మేనల్లుడు కలిపి ఆటలాడుతున్నారు. మా అన్నయ్య ఏమో అక్కడ గుడ్డు పెట్టాడు, ఎగ్ ముక్క, ఉక్కురు ముక్క. అదేమో మా సాయి గారికి ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ తీసేసుకుంటున్నాడు ఇవి అని. అంటాడు చూడండి, అంటే ఆడు ఇవ్వకుండా నోటి దగ్గరికి పట్టుకెళ్ళి ఇట్టినట్టు పెట్టి మళ్ళీ ఆ నోట్లో పెట్టుకుంటారు చూడండి. గొప్ప ఫన్ వాళ్ళిద్దరు అయితే, చాలా బాగా ఆడుకుంటారు. మా హస్బెండ్ మా అన్నయ్య అయితే ఫ్రైడ్ రైస్ తినసాక నేను తినేసాను. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. అలానే ఏమైనా బిర్యానీలు అవి తింటే కోకోనట్ వాటర్ తాకండి. బాయ్ బాయ్.